వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీధర్ ఎడు అండ్ టెక్ ఇన్ తెలుగు. ఈరోజు టాపిక్ ఏమంటే ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటో నేను డీటెయిల్గా చెప్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళకి చాలా థ్యాంక్స్. సో ఇక టాపిక్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ మీరు ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఏపీ సెట్స్ 2024 అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఆ తర్వాత వెబ్సైట్లో ఏపీ ఎస్సిహెచ్ఈ అని చూపిస్తూ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే నెక్స్ట్ వెబ్ పేజ్లో ఏపీ సెట్ 2024 అని కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఫస్ట్ బాక్స్పై క్లిక్ చేసి నెక్స్ట్ వెబ్ పేజ్లో ఫస్ట్ బాక్స్లో ఫామ్స్ అని ఉంటుంది. ఆ ఫామ్స్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. దానిపై ట్యాప్ చేసి నెక్స్ట్ వెబ్ పేజ్లో ఈఏపీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీరు అప్లికేషన్లో ఇచ్చిన డీటెయిల్స్ అక్కడ మనం ఆల్రెడీ అప్లికేషన్లో ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఉంటాయి. అవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని తర్వాత క్యాస్ట్ కేటగిరీ ఫ్రమ్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి సర్టిఫికెట్స్ ఎక్కడి నుంచి తెచ్చారో అంటే సచివాలయం నుంచినా లేక మీ సేవ నుంచినా అని చెక్ చేసుకొని సచివాలయం నుంచి తెచ్చింటే తీసుకున్నారా లేదా మీ సేవ నుంచి తీసుకున్నారో సెలెక్ట్ చేసుకొని పక్కన ఉన్న అప్లికేషన్ బాక్స్లో అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా సేమ్ ప్రాసెస్. అక్కడ క్యాస్ట్కు బదులు ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి అలాగే ఇవి రెండు 1 MB సైజులో పీడిఎఫ్ తీసుకొని అక్కడ అప్లోడ్ చేయండి. ఆ తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే స్పెషల్ కేటగిరీ అని ఉంటుంది. అక్కడ మీరు పీడిఎఫ్ ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ ఆర్ గేమ్స్ కానీ మీరు స్పెషల్ కేటగిరీ కిందకు వచ్చే సర్టిఫికేట్స్ ఉంటే ఎస్ అని లేకుంటే నో అని ఎంటర్ చేయాలి. అక్కడ క్రిందన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ క్లాస్ 6 నుంచి ఇంటర్మీడియట్ ఎక్కడెక్కడ స్టడీ చేశారో అక్కడ స్కూల్ అండ్ కాలేజ్ నేమ్స్ అండ్ ప్లేసెస్ అండ్ స్టడీ డిస్ట్రిక్ట్ ఉంటుంది. మీరు కరెక్ట్గా ఎంటర్ చేశారో లేదో చెక్ చేసుకొని ఆ తర్వాత వచ్చేసి ఏపీ ఎంసెట్ మీ హాల్ టికెట్ నెంబర్ డీటెయిల్స్ అండ్ ర్యాంక్ అండ్ టెస్ట్ మార్క్స్ అయితే అక్కడ డిస్ప్లే అయి ఉంటాయి. అవి కరెక్ట్గా ఉన్నాయో లేక రాంగ్ ఉన్నాయో చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఇంటర్కు సంబంధించి హాల్ టికెట్ నెంబర్ మీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ మార్క్స్ పర్సెంటేజ్ ఉంటుంది. అవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఆ తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ మీరు ఇంకా ఏమైనా చేంజెస్ చేసుకోవాలా లేదా అని అడుగుతుంది. అక్కడ చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఎస్ అని లేకుంటే నో అని సెలెక్ట్ చేసి ఆ తర్వాత మీరు హెల్ప్ లైన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ పేజ్లో పేమెంట్ స్క్రీన్ వస్తుంది. అక్కడ మీరు మీ డీటెయిల్స్ వన్స్ చెక్ చేసుకొని మీరు ఫ్రమ్ ఏ సోర్స్ నుంచి అమౌంట్ పే చేయాలి అనుకుంటున్నారో అక్కడ అది సెలెక్ట్ చేసుకొని అమౌంట్ పే చేయాలి. అమౌంట్ ఎంతంటే ఓసీ అండ్ బీసీ కేటగిరీ వాళ్ళకి 1200 రూపీస్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం 600 పర్ క్యాండిడేట్ ఉంటుంది. సో పేమెంట్ అయిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నట్లే. ఇంకా మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవడానికి పక్కన బ్యాక్ వచ్చి పేమెంట్ స్టేటస్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసి చెక్ చేసుకోండి. అంతే స్టూడెంట్స్, ఇంకా మీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్లే.